తమిళ ఫిల్మ్ ఛాంబర్ కు పందెం కోడి సవాల్ విసురుతోంది. రిస్ట్రిక్షన్ పెడితే రియాక్షన్ స్ట్రాంగ్ గా ఇచ్చి పడేసింది. తన సినిమాలు ఎవడ్రా ఆపేదంటూ వార్నింగ్ ఇస్తోంది. ఇంతకీ పందెం కోడి విశాల్ ను తమిళ ప్రొడ్యూసర్లు ఎందుకు టార్గెట్ చేశారు? విశాల్ సినిమాలకు ఆంక్షలు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆంక్షలు సవాళ్లతో తమిళ ఇండస్ట్రీ పొలిటికల్ సర్కిల్ ను తలపిస్తోంది. కొన్నాళ్లుగా తమిళ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ హీరో విశాల్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తన సినిమాలపై తమిళ నిర్మాత మండలి ఆంక్షలు విధించడంతో పందెం కోడి లెవెల్లో విశాల్ రియాక్ట్ అయ్యారు. దమ్ముంటే తన సినిమాలను ఆపండని సవాల్ విసిరారు. గతంలో తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడిగా విశాల్ పనిచేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని విశాల్ పై తమిళ ప్రొడ్యూసర్ల కౌన్సిల్ ఆరోపణలు చేస్తోంది. దీంతో విశాల్ సినిమాలపై అక్కడి ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆంక్షలు విధించింది. విశాల్ తో ఎవరూ సినిమా చేయాలన్నా తమ అనుమతి తప్పనిసరి అని అల్టిమేటం జారీ చేసింది. డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, టెక్నీషియన్లు ఎవరైనా విశాల్ కి పనిచేస్తే తమ పర్మిషన్ పక్కా అంటోంది. నిర్మాతల మండలి కండిషన్లపై హీరో విశాల్ సోషల్ మీడియా ఎక్స్ లో రియాక్ట్ అయ్యారు. తనను సినిమాలు చేయకుండా ఎవరూ ఆపలేరని, తాను మూవీస్ చేస్తూనే ఉంటాను అని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నిధులను సంక్షేమం కోసమే ఉపయోగించాను అని క్లారిటీ ఇచ్చారు విశాల్. ఇప్పుడు నిర్మాతల మండలిలో ఉన్నవారు గతంలో తన కింద సభ్యులుగా ఉన్నవారే అని, వారికి నిజాలు అన్నీ తెలుసన్నారు. ఓవైపు క్లారిటీ ఇస్తూనే తనను సినిమాలు తీయకుండా ఎవరు ఆపుతారో చూస్తాను అని, మరోవైపు ఘాటు వ్యాఖ్యలు చేశారు విశాల్. మరి విశాల్ కామెంట్స్ పై నిర్మాతల మండలి ఏ విధంగా రియాక్ట్ అవుతుంది? ఈ వివాదం చివరకు ఎక్కడకు దారితీస్తుంది? విశాల్ సవాల్ ఇప్పుడు తమిళ మూవీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.